ఒక్కసారి ఒక చిన్న గ్రామంలో గోవింద్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనసున్నవాడు, తెలివైనవాడు కూడా. కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది: కోపం. ఎప్పుడైనా తనకి నచ్చని పని జరిగిందా, లేదా ఎవరో తాను నచ్చనిది మాట్లాడితే గోవింద్ బాగా కోపపడిపోతాడు. గట్టిగా అరుస్తాడు, పాదాలు బలంగా మోస్తాడు, మనసుకు నష్టం కలిగించే మాటలు చెప్తాడు. ఇతని కోపం వలన అతని కుటుంబ సభ్యులు, మిత్రులు బాధపడేవారు. ఒకరోజు గోవింద్ మళ్లీ కోపపడ్డాడు. అప్పుడు ఆయన తండ్రి, ఒక తెలివైన మనిషి, అతనిని పిలిచాడు. గోవిందా, నీకు కోపం త్వరగా వస్తుందని నాకు తెలుసు. నిన్ను బాగా బాధపెట్టే ఈ కోపాన్ని గురించి నీకు ఒక పాఠం చెప్తాను. నీకు కోపం వచ్చిన ప్రతిసారీ అరవాలని లేదా ఏదైనా కొట్టాలని అనుకున్నప్పుడు అలా చేయడానికి బదులుగా ఈ సుత్తిని తీసుకుని ఈ చెక్కపెట్టెలోకి మేకును కొట్టమని నేను కోరుకుంటున్నాను. నీకు కోపం వచ్చిన ప్రతిసారీ ఇలా చేయి. గోవింద్కి అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా తండ్రి మాటలు వినాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు గోవింద్ 8 సార్లు కోపం తెచ్చుకున్నాడు. తనలో కోపం పెరుగుతున్నట్లు అనిపించిన ప్రతిసారీ అతను ఒక మేకును పట్టుకుని సుత్తిని తీసుకుని చెక్కపెట్టెలో మేకును కొట్టాడు. రోజు ముగిసే సమయానికి చెక్కలోకి 8 మేకులు దిగి ఉన్నాయి. ఆ మేకులను కొట్టడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో గోవింద్ గమనించాడు, మరియు అది అతన్ని ఆలోచింపజేసింది. రెండవ రోజు అతనికి 6 సార్లు కోపం వచ్చింది. మళ్ళీ అతడు పెట్టెలోకి 6 మేకులు కొట్టాడు. రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరమైన విషయం జరిగింది. గోవింద్ ప్రతిసారీ మేకు కొట్టినప్పుడు ఆ తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నాడని గ్రహించాడు. మూడవ రోజు అతను 4 మేకులు మాత్రమే కొట్టాడు, మరియు వారం చివరి నాటికి అతను ఒక్క మేకు కూడా కొట్టని రోజులు ఉన్నాయి. గోవింద్ తన కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటున్నాడు, మరియు అతను తన గురించి గర్వపడ్డాడు. చాలా వారాల తర్వాత అతను ముఖంలో పెద్ద చిరునవ్వుతో తన తండ్రి వద్దకు వచ్చాడు. నాన్నా, ఈరోజు నాకు అస్సలు కోపం రాలేదు. చాలా రోజులుగా నేను ఒక్క మేకు కూడా కొట్టలేదు అని గోవింద్ సంతోషంగా అన్నాడు. అతని తండ్రి నవ్వి, అద్భుతం గోవింద్. కాని ఇప్పుడు నువ్వు ఇంకేదైనా చేయాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కోపం తెచ్చుకోని ప్రతిరోజూ చెక్కపెట్టె నుండి ఒక మేకును తీసివేయాలని నేను కోరుకుంటున్నాను. గోవింద్ అంగీకరించి ఒక్కొక్కటిగా మేకులు తీయడం ప్రారంభించాడు. రోజురోజుకు అతను ప్రశాంతంగా, ఓపికగా మారుతున్న కొద్దీ పెట్టె నుండి మరో మేకును తీశాడు. చివరికి అన్ని మేకులు తీసే రోజు వచ్చింది. గోవింద్ గర్వంగా ఖాళీ చెక్క పెట్టెను తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. చూడు నాన్నా, మేకులన్నీ అయిపోయాయి. అతని తండ్రి తల ఊపాడు, కాని చెక్కపెట్టె వైపు చూపించాడు. అవును, మేకులు అయిపోయాయి, కాని కలపను చూడు గోవింద్. ఇప్పుడు అది రంధ్రాలతో నిండి ఉంది. గోవింద్ చెక్కపెట్టెను దగ్గరగా చూశాడు, మరియు మేకుల ద్వారా మిగిలిపోయిన రంధ్రాలు చెక్కను శాశ్వతంగా మచ్చలుగా మార్చాయని అతను చూశాడు. చూడు నా కొడుకు, అని అతని తండ్రి సున్నితంగా అన్నాడు. కోపం ఆ మేకుల లాంటిది. మీరు కోపంగా ఉండి కొరడా దెబ్బలు తిన్నప్పుడు అది ఒకరి గుండెలో మేకును కొట్టినట్లుగా ఉంటుంది. మీరు తరువాత శాంతించవచ్చు, క్షమాపణ కూడా చెప్పవచ్చు, కాని ఈ చెక్కలోని రంధ్రాల మాదిరిగానే మీ కోపం వల్ల కలిగే నష్టం అలాగే ఉంటుంది. ఇది ఇతరులను బాధపెడుతుంది, మరియు అది మిమ్మల్ని కూడా బాధపెడుతుంది. తన తండ్రి తనకు ఏమీ నేర్పించాలనుకుంటున్నాడో గోవింద్ గ్రహించాడు. ఆ రోజు నుండి తనలో కోపం ఉప్పొంగుతున్నప్పుడల్లా అతను గోర్లు మరియు అవి వదిలిపెట్టిన మచ్చల పాఠాన్ని గుర్తుచేసుకున్నాడు. కోపాన్ని ఒకసారి వదిలేస్తే ఆ నష్టాన్ని పూడ్చడం కష్టమని తెలుసుకుని ప్రశాంతంగా ఉండటానికి అతను చాలా కష్టపడ్డాడు.